ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన ఖురాసానీ ఇమ్లి ఏ రాష్ట్రానికి సంబంధించినది? మధ్యప్రదేశ్. ఇటీవల మాండ్లోని ప్రసిద్ధ బాబాబు చెట్టు ఫలమైన ఖురాసానీ ఇమ్లి, దీన్ని మాండవ్ ఇమ్లి కూడా అంటాము. దీనికి భౌగోళిక గుర్తింపు అనగా జిఐ ట్యాగ్ లభించింది. ఇది మధ్యప్రదేశ్లోని మాండీలో కనిపించే ప్రసిద్ధ బాబాబ్ చెట్టు యొక్క ఫలం. ఈ ఫలం లేత ఆకుపచ్చ రంగులో ఉండి విలక్షణమైన తీపి పులుపు కలగలిపిన రుచిని కలిగి ఉంటుంది. గిరిజన వర్గాలు సాంప్రదాయకంగా దీని యొక్క గుజ్జు, రసం, గింజలు మరియు బెరడును ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇది విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025లో అత్యున్నత పురస్కారాలను ఎవరు గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా మరియు పరుల్ చౌదరి. తొలి ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డుల వేడుకలో నీరజ్ చోప్రా పురుషుల విభాగం మరియు పరుల్ చౌదరి మహిళల విభాగం అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్గా అగ్ర పురస్కారాలను గెలుచుకున్నారు. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరియు ప్రముఖ స్టీపుల్ చేజ్ రన్నర్ అయినటువంటి పరుల్ చౌదరి తొలి ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025లో అగ్ర పురస్కారాలను గెలుచుకున్నారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ వేడుక 2025 సీజన్కు చెందిన అథ్లెట్ల అసాధారణ ప్రదర్శనను గుర్తించింది. చోప్రా బెస్ట్ మేల్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా కిరీటాన్ని అందుకోగా, చౌదరి బెస్ట్ ఫిమేల్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష మార్గదర్శక కార్యక్రమం అయిన ప్రాజెక్ట్ సూపర్ 50ని ఏ సంస్థ ప్రారంభించింది? షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్, ఎన్సిఎస్సి. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ న్యూఢిల్లీలోని తన ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్ట్ సూపర్ 50 అనే సివిల్ సర్వీసెస్ పరీక్ష మార్గదర్శక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం యొక్క ఇతివృత్తం అనగా థీమ్ వచ్చేసి మార్గదర్శకత్వం, సలహా అండ్ సాధికారత, గైడ్, మెంటర్ అండ్ ఎంపవర్. సివిల్ సర్వీసెస్లో చేరాలని ఆకాంక్షించే షెడ్యూల్ కుల యువతకు మార్గనిర్దేశం చేసి వారిని శక్తివంతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటీవల వార్తల్లో కనిపించిన కలంకారీ చిత్రకళ అనగా పెయింటింగ్స్ సాంప్రదాయకంగా ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ప్రధానమంత్రి భారతదేశపు గొప్ప వస్త్ర వారసత్వాన్ని చాటి చెప్పే విధంగా ఫ్రాన్స్ రాష్ట్రపతికి ఒక కలంకారీ మహాభారత చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారు. కలంకారీ చిత్రకళ అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఆచరించే ఒక సాంప్రదాయక చేత్తో గీసే మరియు బ్లాక్ ప్రింటింగ్ పద్ధతిలో చేసే కాటన్ వస్త్ర కళారూపం. ఇది 16వ మరియు 17వ శతాబ్దాల్లో గోల్కొండలోని కుతుబ్ షాహీల పాలనలో అభివృద్ధి చెందింది. కలం అనగా కలం మరియు కారి అనగా నైపుణ్యం అనే పదాల నుంచి కలంకారీ అనే పదం ఉద్భవించింది. దీనిలో మొక్కలు, ఖనిజాలు మరియు లోహాల నుంచి సేకరించిన సహజ రంగులను ఉపయోగిస్తారు. మెకెడాటు ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. మెకెడాటు ప్రాజెక్టు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది తమిళనాడు సరిహద్దు సమీపంలో రామనగర మరియు చామరాజనగర్ జిల్లాల్లోని కనకపుర దగ్గర కావేరి నదిపై నిర్మించబడింది. ఈ బహుళ ప్రయోజన ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా బెంగళూరుకు తాగునీటిని అందించడం మరియు 400 మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నిర్మిస్తున్నారు. ఇది సరిహద్దులుగా గుండా ప్రవహించే నీటి వనరు కావడం వల్ల నీటి పంపకాల ఆందోళన కారణంగా ఈ ఆనకట్టును వ్యతిరేకిస్తున్న పొరుగు రాష్ట్రమైన తమిళనాడుతో ఈ ప్రాజెక్టు నిరంతర న్యాయపరమైన మరియు రాజకీయ ఘర్షణలకు మూలంగా ఉంది.
కాగ్ స్టేట్ ఫైనాన్సెస్ రిపోర్టు 2024-25 ప్రకారం 2024-25లో ఇంధన సబ్సిడీలపై ఏ రాష్ట్రం అధిక మొత్తాన్ని ఖర్చు చేసింది? రాజస్థాన్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగు వారి 2024-25 రాష్ట్ర ఆర్థిక నివేదిక ప్రకారం భారత రాష్ట్రాలు విద్యుత్ అనగా ఎనర్జీ సబ్సిడీలపై 1.89 లక్షల కోట్లు ఖర్చు చేశాయి. రాష్ట్రాల మొత్తం సబ్సిడీ వ్యయం 4.37 లక్షల కోట్లకు చేరగా ఇందులో ఇంధనం మరియు వ్యవసాయం కలిసి మొత్తం సబ్సిడీలో సుమారు 73% వాటాను అందించాయి. ఇంధన సబ్సిడీలపై రాజస్థాన్ అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేయగా వ్యవసాయ సబ్సిడీల్లో మహారాష్ట్ర అగ్రస్థానం నిలిచింది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఖాదియాన్ బియాస్ రైల్వే లైన్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్. పంజాబ్లోని ఖాదియాన్ బియాస్ రైల్వే లైన్ ప్రాజెక్టు దాదాపు 1 శతాబ్దం పాటు పెండింగ్లో ఉన్న తర్వాత పునరుద్ధరించబడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఖాదియాన్ అనగా గురుదాస్పూర్ జిల్లా మరియు బియాస్ అనగా అమృత్సర్ జిల్లాలను కలుపుతూ 39.68 కిలోమీటర్ల బ్రాడ్గేజ్ రైల్వే లైన్ను నిర్మించనున్నారు. దీనిని నార్థన్ రైల్వే సుమారు 1400 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తుంది. ఈ లైన్లో భారతదేశపు స్వదేశీ రైలు ప్రమాద నివారణ వ్యవస్థ అయిన కవచ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. డాంగ్పెంగ్ 17 అనగా DF-17 అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ క్షిపణి? చైనా. ఇటీవల చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన చైనా సెంట్రల్ టెలివిజన్ CCTV డాంగ్పెంగ్ 17 హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను మొదటిసారిగా ప్రసారం చేసింది. ఈ DF-17 అనేది 2019లో అధికారికంగా ఆవిష్కరించబడిన ఒక చైనీస్ ఘన ఇంధన మధ్యశ్రేణి హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణి సుమారు 1800 నుంచి 2500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఈ గ్లైడ్ వెహికల్ మాక్ 5 నుంచి 10 వేగంతో విన్యాసాలు చేస్తుంది. భారతదేశ మొట్టమొదటి 3D ప్రింటెడ్ కృత్రిమ పగడపు దిబ్బ ప్రాజెక్టు కారణంగా ఇటీవల వార్తలో నిలిచిన రామనాథపురం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. ఇటీవల తమిళనాడు రాష్ట్రం రామనాథపురం తీర జలాల్లో భారతదేశ మొట్టమొదటి 3D ప్రింటెడ్ కృత్రిమ పగడపు దిబ్బల మాడ్యూల్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2వ దశ కింద అమలు చేస్తున్నారు. సముద్ర జీవావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం మరియు సుస్థిర మత్స్య పరిశ్రమకు మద్దతు ఇవ్వడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యాలు. సోలానం పాండేయి అనే కొత్త రకం అడవి వంకాయను ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కనుగొన్నారు? అండమాన్ నికోబార్ దీవుల్లో. ఇటీవల బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా BSI శాస్త్రవేత్తలు సోలానం పాండేయి అనే పేరుతో ఒక కొత్త రకం అడవి వంకాయను కనుగొన్నారు. ఈ జాతి మధ్య అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని సతతహరిత అడవుల్లో కనుగొనబడింది. స్థానికంగా దీనిని అడవి నారింజ వంకాయ అని పిలుస్తారు. గ్రేట్ అండమానిస్ ఆదివాసి గిరిజన తెగ దీన్ని ఆహారంగా మరియు ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నది. దీని విత్తనాలను, వేర్లను సాంప్రదాయకంగా పంటి ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం భవిష్య అనే కేంద్రీకృత డిజిటల్ పెన్షన్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? పింఛన్ మరియు పింఛన్దారుల సంక్షేమ శాఖ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పింఛన్లు మరియు పింఛనుదారుల సంక్షేమ శాఖ భవిష్య అనే కేంద్రీకృత డిజిటల్ పింఛన్ను ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టింది. పింఛన్ విధానాలను సరళీకృతం చేయడం మరియు జాప్యాలను తగ్గించడం ద్వారా పింఛన్దారుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ప్లాట్ఫామ్
ప్రారంభించబడింది. ఇటీవల వార్తల్లో కనిపించిన జియోరిస్సా మెగాలియన్సెస్ మరియు అక్మెల్లా బెన్సోని అనేవి ఏ జీవుల సమూహానికి చెందినవి? నత్తలు. పరిశోధకులు ఇటీవల మేఘాలయాల్లో జియోరిస్సా మెగాలెన్సిస్ మరియు అక్మెల్లా బెసోని అనే 2 కొత్త గుహల్లో నివసించే సూక్ష్మ నత్త జాతులను కనుగొన్నారు. ఇండో బర్మా జీవవైవిధ్య హాట్స్పాట్లోని సున్నపురాయి గుహల్లో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ జియోరిస్సా మెగాలెన్సిస్ నారింజ ఎరుపు రంగు గల చెప్ప మరియు జాలి వంటి గీతల ద్వారా గుర్తించబడుతుంది. ఇక అక్మెల్లా బెన్సోని చిన్న తెల్లటి పారదర్శకమైన చెప్పను కలిగి ఉండి దానిపై సన్నని పక్కటెముకల వంటి నమూనాలను కలిగి ఉంటుంది. స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ అనగా సోఫియా 2026 నివేదికను ఏ సంస్థ ప్రచురిస్తుంది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సోఫియా 2026 నివేదికను ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO ప్రచురిస్తుంది. ఈ సోఫియా నివేదిక అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వెలువడే ఒక ప్రధాన ప్రచురణ. ఇది సముద్రపు ఆహార రంగం, సహజ మత్స్య సంపద మరియు ఆక్వాకల్చర్లోని ప్రపంచ పోకడలపై సమగ్రమైన ఆధారిత సమాచారాన్ని అందిస్తుంది. వీధి స్థాయిలో రియల్ టైం ఫింగర్ ప్రింట్ స్కానింగ్ కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ యాప్ను ప్రారంభించింది? అభిజ్ఞాన్ యాప్. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల వీధి స్థాయిలో వేలిముద్ర స్కానింగ్ కోసం అభిజ్ఞాన్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB అభివృద్ధి చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించిన ఈ యాప్ బయోమెట్రిక్ ధృవీకరణను స్థిర పోలీస్ స్టేషన్ టెర్మినల్స్ నుంచి నేరుగా వీధుల్లోకి తీసుకురావడం ద్వారా క్షేత్రస్థాయి పోలీసింగ్ను సమూలంగా మారుస్తుంది. మేళా కీర్ భవానీ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏటా జరుపుకుంటారు? జమ్మూ అండ్ కాశ్మీర్. ప్రతి సంవత్సరం జమ్మూ అండ్ కాశ్మీర్లోని కాశ్మీర్ లోయలో జ్యేష్ఠ అష్టమి సందర్భంగా మేళా కీర్ భవానీని జరుపుకుంటారు. ఇది మాతా రాజ్ఞ దేవికి అంకితం చేయబడిన కాశ్మీరీ పండిట్ సమాజం యొక్క అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. భక్తులు ఆచారాల్లో భాగంగా కీర్, పాలు, పువ్వులు మరియు పవిత్రమైన ఆకులను సమర్పిస్తారు. ఈ పండుగ కాశ్మీరీ పండితుల మధ్య విశ్వాసం, సాంస్కృతిక గుర్తింపు, దృఢ సంకల్పం మరియు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది.